కుషాయిగూడ డివిజన్ పేరు అధికారికంగా ఖరారు కావడంతో కుషాయిగూడలో సంబరాలు వెల్లువెత్తాయి. ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ కుషాయిగూడ బస్టాప్ వద్ద కుషాయిగూడ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రామస్తులు కాలనీవాసులు కలిసి బాణసంచాలు కాల్చి స్వీట్లు పంచుకున్నారు. డివిజన్ పేరు ఖరారు కావడం కుషాయిగూడకు గర్వకారణమని స్థానికులు తెలిపారు. ఈ నిర్ణయంతో ప్రాంత అభివృద్ధికి మరింత వేగం వస్తుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు. మొత్తానికి డివిజన్ పేరు ఖరారుపై కుషాయిగూడ ప్రజల్లో ఆనందోత్సాహాలు. జై కుషాయిగూడ విశాల కాలనీల ఐక్యత వర్ధిల్లాలి. ఈ రోజు చాలా సంతోషంగా ఉంది. మనం గత 10 రోజుల నుండి 15 రోజులుగా మనం అందరం కలిసి అన్ని కాలనీలు కలిసి 15 కాలనీలు కలిసి ఉద్యమిస్తా ఉన్నాం. ఈ రోజు అంతిమంగా ఈ రోజు ప్రభుత్వం ఈ రోజు అధికారికంగా కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కుషాయిగూడ డివిజన్ గా అధికారికంగా డిక్లేర్ చేయడం జరిగింది నిన్న రాత్రి. చాలా సంతోషంగా అన్ని కాలనీలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వ అధికారులకు కూడా అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాం పేరు పేరున. కుషాయిగూడ డివిజన్ అనేది చరిత్ర గల డివిజన్. గత 200 సంవత్సరాల ఏళ్ల నుండి కూడా కుషాయిగూడ చరిత్ర ఉంది. కాబట్టి అధికారులు కూడా తెలుసుకున్నారు. కుషాయిగూడ చరిత్ర గురించి తెలుసుకొని ఈ రోజు కుషాయిగూడ డివిజన్ ప్రకటించడం జరిగింది. ఇది ఒక్కరిది ఇద్దరిది పోరాటం కాదు, ఇది 20 కాలనీల పోరాటం. ఇది కుషాయిగూడ అసోసియేషన్ నుండి మొదలైంది. 20 కాలనీలు కూడా అందరూ సపోర్ట్ చేశారు. అందరు సపోర్ట్ చేసినందుకే ఈ రోజు మనం విజయం సాధించుకున్నాం. కుషాయిగూడ డివిజన్ గా సాధించుకున్నాం. అది చాలా గొప్ప విషయం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రోజు ఈ కుషాయిగూడ డివిజన్ కి సహకరించిన అధికారులకు, అలాగే 20 కాలనీల అధ్యక్ష కార్యదర్శులకు, వాళ్ళ కమిటీ సభ్యులకు, వాళ్ళ కాలనీల సభ్యులకు అందరికీ పేరు పేరున కుషాయిగూడ వెల్ఫేర్ తరఫున పనగండ్ల చక్రపాణి గౌడ్ ప్రధాన జనరల్ సెక్రటరీ ప్రధాన కార్యదర్శి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు చెప్తా ఉన్నాను, కృతజ్ఞతలు చెప్తా ఉన్నాను. జై కుషాయిగూడ.